బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అశోక్ నగర్ లోని ఇంటితో పాటు ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. హైదరాబాద్ లో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అశోక్ నగర్ లోని ఇంటితో పాటు ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి, మనకి ఏసీపీ అంటే సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వర ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. ప్రస్తుతం మనము ఏసీపీ సిసిఎస్లో పనిచేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వరం ఇంటి దగ్గర ఉన్నాము. ఆయన ఇంటితో పాటు దాదాపు ఒకేసారి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో 8 చోట్ల ఒకేసారి ఏసీపీకి సంబంధించి దాడులు చేస్తున్నారు. దానిలో భాగంగా మనం ప్రస్తుతం చూస్తున్నాము అశోక్ నగర్ ఉన్నటువంటి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. అయితే ఇదే అపార్ట్మెంట్ ఓర్నట అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. ఈ అపార్ట్మెంట్లో ఒకేసారి 3 ఫ్లాట్లలో 2nd ఫ్లోర్, 1st ఫ్లోర్, 5th ఫ్లోర్ ఈ 3 ఫ్లాట్లలో ఒకేసారి ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. వీరిలో ఒకటి ఉమామహేశ్వర ఫ్లాట్ కాగా మరొకటి వాళ్ళ మామది, ఇంకొకటి వాళ్ళ బ్రదర్ది. ఈ 3 ఫ్లాట్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు సంబంధించినటువంటి ఫ్రెండ్ ఇంట్లో, అలాగే నేరేడుమెట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో, అలాగే ఆంధ్రాలో కూడా వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించినటువంటి ఇంట్లో, అంటే మొత్తం ఒకేసారి ఏకకాలంలో 8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి, ఎందుకంటే గతంలో ఈయన పైన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్రమ ఆస్తులకు కూడగట్టానని చెప్పేసి నేపథ్యంతో కూడా ఇతని పైన సిసిఎస్ కావచ్చు, అటుపైన ఏసీబీలో కూడా అతని మీద చాలా కంప్లైంట్ ఉన్నాయి. అంతేకాకుండా అక్రమ ఆస్తులు కూడబెట్టారని చెప్పేసి ఈయన పైన కంప్లైంట్ ఉన్నాయి. మరోపై గతంలో బీజేపీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనకు చరణ్ చౌదరి అని చెప్పేసి ఒక కేసు ఆయన పరిష్కరించినప్పుడు, ఒక సిసిఎస్ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి కొంచెం లంచం ఎక్స్పెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వదిలిపెట్టాలంటే దాదాపుగా 20 నుంచి 30 లక్షలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా ఈ ఉమామహేశ్వరరావు పాల్గొనాలని చెప్పి తెలుస్తుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అమౌంట్ ఉమామహేశ్వర అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే ఉమామహేశ్వరరావు అతను ఆ లీడర్ని వదిలిపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇతను గతంలో కూడా సిటీకి శివార్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములు కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ పైన కావచ్చు, మొదలైన వాటిపైన కూడా ఇతను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే రియల్ ఎస్టేట్ దందాలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండడం జరిగింది. అలాగే ఇబ్రహీంపట్నంలో కూడా ఏసీగా పనిచేసినప్పుడు కూడా ఇబ్రహీంపట్నం సంబంధించి అక్కడ భూములు కావచ్చు, యాచారం, మంచాల ఇట్లా మండలాలలో కూడా ఇతను భూములకు సంబంధించిన విషయాల్లో కూడా తలదూర్చడం, అవి సెటిల్మెంట్ చేయడం, దానికి సంబంధించినటువంటి సెటిల్మెంట్లో కూడా అధిక మొత్తంలో అధిక మొత్తంలో కూడా ఆదాయాలు సంపాదించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సోదాల్లో అధిక మొత్తంలో కూడా డబ్బు స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అనేక రకాలైన డాక్యుమెంట్ కూడా పోలీసులు ఏసీపీ వాళ్ళు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. ఇంకో మరొక గంట, 4 నుంచి 5 గంటల వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది. సోదాలు అయిన తర్వాత ఏసీబీ వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు అటు వైజాగ్లో కూడా ఇతర ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మొత్తంగా ఏసీబీ దాడికి సంబంధించిన విషయంలో ఉమామహేశ్వరరావు కేసులో 2 తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి 8 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇతని పైన అయితే ఇంతకుముందు కూడా చాలా కేసులు ఉన్న నేపథ్యంలో కూడా ఏసీబీకి అంటే ఇంతకుముందు వేరే ఇబ్రాహీంపట్నంలో పనిచేసినప్పుడు అంతకుముందు జాబుకు ముందు ఆస్తులు ఎంత ఉన్నాయని చెప్పేసి, ఇప్పుడు ఎన్ని సంపాదించని చెప్పేసి మొత్తం టాలీ చేసి లెక్క కడుతున్నారు. అధిక మొత్తంలో కూడా ఇప్పుడు డబ్బు సీజ్ చేశారని తెలుస్తుంది. అలాగే లాకర్కు కీలుకి సంబంధించిన తాళాలు కూడా లేకపోవడంతో
దానికి లాకర్ సంబంధించిన డూప్లికేట్ ఏవైతే ఉన్నాయో ఆ లాకర్ తయారు చేసే వ్యక్తులను కూడా పిలిపించి లాకర్ ఓపెన్ చేయించడం జరిగింది. అందులో ఉన్న డాక్యుమెంట్లు కూడా పరిశీలిస్తున్నారు. ఈ మొత్తంగా చూసుకుంటే అధిక మొత్తంలోనే ఆయన డబ్బు సంపాదించని చెప్పేసి మరొక డాక్యుమెంట్లు కూడా దొరుకుతుంది. ఇంకొక గంట వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత మీడియాతో ఆయన సమావేశం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆమెని రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.